దుబాక గానీ పలు చోట్ల ఏదైతే బై ఎలక్షన్ లో కూడా హుజరాబాద్ బై ఎలక్షన్ లో చిత్తుగా కాంగ్రెస్ కి అడ్రస్ లేకుండా ఓడగొట్టిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అయితే మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి ఆ పథకంలో ఎందుకు గాంధీ పేరు ఎందుకు తీసుకొచ్చి వచ్చిన ఓన్లీ రామ్ అనే పేరు పెట్టి ఓన్లీ హిందువులకు మాత్రమే అంకితం చేసే విధంగా చేసిందంటే ఏం చెప్తారు? రహదారుల పేర్లు కానీ, అదేవిధంగా విమానాశ్రయాల పేర్లు కానీ, రైల్వే స్టేషన్ల పేర్లు కానీ, యూనివర్సిటీల పేర్లు కానీ ఇలా కేవలం నెహ్రూ, గాంధీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కన్ను సలవడదు. నరేగా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఇవన్నీ చెప్పి కన్ను సలవడితేనే నా వ్యక్తిగత ఆరోపణ. బీజేపీ తెలంగాణ కోసం ఏం చేసింది? హిందూ దేవాలయాల పైన కావచ్చు, హిందూ సంఘ నాయకుల పైన కావచ్చు, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ప్రభుత్వాలు మోసం చేసినప్పుడు వాళ్ళ పట్ల ఎందుకు మాట్లాడలేకపోతుంది? హిందువులే ముఖ్యమా బీజేపీకి? బీజేపీ హిందువులే ముఖ్యమైనది పక్కన పెట్టాలి. అమాయకుల హిందువులు ఉన్నారు కదా, హిందువుల దగ్గరకు వచ్చి వై ఓన్లీ హిందూస్, వై కాంట్ ఏ క్రిస్టియన్, ముస్లిం కెనాట్ భారత్ మాతాకి జై అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని బాధ అవుతుంది. ఎందుకంటే సోనియమ్మకు జై అంటే, ఇందిరమ్మకు జై అంటే వాళ్ళకు అంటే వ్యక్తి పూజ. ఓవైసీ కొన్ని కామెంట్ చేసింది మోడీ పైన, అంటే డైరెక్ట్ గా పాకిస్తాన్ పైన దాడి చేసేవాళ్ళు, పాకిస్తాన్ వల్ల మనం అంత ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఇక్కడే ఉండి డిబేట్ పెట్టుకొని కొట్టుకునే బదులు డైరెక్ట్ గా వెళ్ళి పాకిస్తాన్ పిఎం ని పట్టుకొని రావచ్చు కదా, అంత అధికారం ఉంది కదా. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది ఎంఐఎం పార్టీ. ఈ దేశంలో ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా ఓవైసీ చెప్పేది శ్రీరంగ నీతులు చేసే దొమ్మలు